రాబోతున్నాం. రైట్. ఎంవి రావు గారు, కరోనాపై యుద్ధంలో మనం గెలిచినట్టేనా? ఎలా చూడాలి? కొత్త వ్యాక్సిన్కి సంబంధించి ఆక్స్ఫర్డ్ టీకాకు డీసీజీఐ పచ్చ జెండా ఊపడం. అంటే వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన మన కరోనాని జయించామని అనుకోవద్దు. ఎప్పుడైతే దీనికి ఇతమిద్దంగా అయితే ఫ్లూకి ఎలా ఒక ఒసల్టామిర్ ఒక యాంటీవైరల్ మందు ఉందో, ఒక నిర్దిష్టమైన మందు వచ్చినప్పుడే మనం దీన్ని జయించగలం. ఎందుకంటే వ్యాక్సిన్ అది చాలా సంక్లిష్ట ప్రక్రియ. ముఖ్యంగా మన దేశంలో దాదాపు 135 కోట్ల జనం ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అందుకనే ఇప్పుడే మనం కరోనా పూర్తిగా జయించం అనుకోవడం తప్పు. ఎందుకంటే వ్యాక్సిన్తో పాటు మనం ఇతర జాగ్రత్తలు అలాగే పాటించాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ నేను బయటపెట్టలే కానీ స్ట్రెయిన్ మారే అవకాశం లేకపోలేదు. ప్రతి సంవత్సరం ఫ్లూలాగా మళ్ళీ వ్యాక్సిన్ తీసుకొచ్చే అవసరం రావచ్చు. అదే నిజమైతే మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తూనే ఉండాలి. ఇది చాలా బృహత్తరమైన ప్రక్రియ, అలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి ప్రజలు వ్యాక్సిన్ వచ్చిందని మళ్ళీ ఉదాసీనత భయం చేయకుండా, అంటే నిర్లక్ష్యం చేయకుండా, ఇంతకుముందు మనం చెప్పుకొని జాగ్రత్తలు తప్పకుండా అంటే తూచా తప్పకుండా పాటిస్తూనే ఉండాలి. వ్యాక్సిన్ రావడం చాలా శుభదాయకం. ఎందుకంటే హెల్త్ కేర్ వర్కర్స్తోనూ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్తోనూ ఇతర సిబ్బందిలోనూ అంటే పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఇతర మున్సిపల్ సిబ్బంది కాని వారికి, అదే వృద్ధుల్లోనూ బాగా వనరబుల్ గ్రూప్ అంటే ఇతర జబ్బులు ఉన్న వారిలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనం హాస్పిటల్ మీద స్ట్రెయిన్ తగ్గించవచ్చు. అంటే హాస్పిటల్ అడ్మిషన్స్, హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ తగ్గించవచ్చు. ఆ విధంగా మన ఆరోగ్య వ్యవస్థని మనం కుదుటపరచుకోవచ్చు. తప్పకుండా ఇది చాలా చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ముందు ఇంకా అనేక కంపెనీలు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. మన దేశంలో చాలా సమర్థవంతంగా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తారు. చాలామందికి దాదాపు 10 కోట్ల మందికి ముందే ఈ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ రావడం అనేది ఒక మంచి స్టెప్. తప్పకుండా ఇది ఈ మనం కరోనా జయించడంలో మొదటి స్టెప్ ఇది. అంటే ఎంవి రావు గారు, ఇప్పటివరకు ఆక్స్ఫర్డ్ టీకా ఎక్కడైనా ఉపయోగించారా? ఎందుకంటే వ్యాక్సినేషన్ అంటే ఎంతవరకు దానివల్ల ఉపశమనం లభిస్తుందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ప్రమాదం ఉందన్న ఒక భయం ఉంటుంది. మనకు కూడా చిన్నప్పుడు ఏదైనా వ్యాక్సిన్ వేసి ఇంటికి వచ్చిన తర్వాత, టీకా ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత జ్వరం రావడం కానీ, ఒక 2 రోజులు కొంత నలతగా ఉండడం కానీ అలాంటి లక్షణాలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్కి సంబంధించి మనం అంతర్జాతీయంగా వస్తున్న కొన్ని వార్తలు చూస్తున్నాం. కొన్ని దేశాల్లో ఇస్తున్న కొన్ని రకాల వ్యాక్సిన్స్ తర్వాత కొన్ని ఆరోగ్యపరమైన మార్పులు రావడం ఇలాంటివి. ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ విజయవంతంగా ఎక్కడైనా ప్రయోగించబడిందా? ఈ విజయం మన దేశం 3వ దేశం. ముందు యూకేలో ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇస్తున్నారు, ఆ తర్వాత అర్జెంటీనాలో ఇస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో ఇది అనుమతి లభించింది. ఇంతకుముందు ప్రయోగాల్లో అంటే ఫేజ్ 1, 2, 3 ప్రయోగాల్లో కూడా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్వల్పం. కొంతమందికి ఇంజక్షన్ దగ్గర నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు తప్ప పెద్ద సీరియస్ లక్షణాలు లేవు. ఒక్క వ్యక్తిలో మాత్రం ఒక నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. అది దీనివల్ల వచ్చిందా లేక వేరే విధంగా వచ్చిందా ఇంకా నిర్ధారించలేదు. కాబట్టి వ్యాక్సిన్ ఇతర వ్యాక్సిన్ చాలా సురక్షితం. మన దేశంలో చాలా మంది కూడా వ్యాక్సిన్ అనగానే ఎన్నో అపోహలు ఉంటాయి. చాలా మంది పిల్లలకు పోలియో డ్రాప్స్లో వేయించరు. అది కరెక్ట్ కాదు. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితం అనేక దేశాలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశంలో యూకేలో కూడా దీన్ని వాడుతున్నారంటే మనం సురక్షితమని చెప్పుకోవాలి. మన దేశంలో కూడా దీనికి ట్రయల్స్ అయినాయి. కాబట్టి మనం దీని గురించి భయపడకుండా ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ సహకరించాలి. ఎందుకంటే వ్యాక్సిన్ చేసుకోవటం వల్ల మీకు, మీ కుటుంబానికి, అదేవిధంగా సమాజానికి కూడా, దేశానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీలో వైరస్ లేకపోతే మీ ఇతరులకు దాన్ని వ్యాపించరు. కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఈ మహమ్మారిని మనం అధిగమించగలం. లేకపోతే ఏమైనా వ్యాక్సిన్ వేసుకుని తిరిగితే మళ్ళీ ఈ పాండమిక్ ఇలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలు అపోహలు పోకుండా అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కాబట్టి చాలా మంది డాక్టర్లు వేయించుకుంటారు. వారిని చూసి ప్రజలు వారిని ఫాలో కావాలి. గారు, అంటే ఈ 2 డోసుల్లో ఇవ్వబోతున్నారు అనేది, అంటే ఒక డోసు ఇచ్చిన తర్వాత రెండో డోసుకు ఎంత విరామం ఉంటుంది? ఒక డోసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికైతే ఇచ్చారో అంటే కోవిడ్ పాజిటివ్ కానీ లేదంటే ఎవరికైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ వ్యాక్సిన్ చేసిన వ్యక్తిని మళ్ళీ ఏమైనా పరీక్షిస్తారా? పరీక్షించిన తర్వాత రెండో డోసు ఇస్తారా? అసలు ఈ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో డ్రై రన్ జరగబోతుంది. అంటే హైదరాబాద్లోను, అంటే ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోను, అర్బన్ పిహెచ్సిలోను, ఒక ఏరియా హాస్పిటల్లోను, అదేవిధంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ అంటే యశోద హాస్పిటల్ సోమాజిలో కూడా ఈరోజు డ్రై రన్ జరుగుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్లో కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లోను, ఒక ప్రైవేట్ హాస్పిటల్లోను, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రై రన్ జరుగుతుంది. అంటే దాదాపు ఉదయం 9 నుంచి 11 గంటలకు సరిగ్గా ఒక డమ్మీ, ఒక డ్రై రన్, ఒక మాక్ రన్ లాగా జరుగుతుంది అన్నమాట. అయితే ఈ వ్యాక్సిన్ అనేది వ్యవధి ఎంత ఉండాలి? ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్కి
దాదాపు 4 వారాల గ్యాప్ ఉంటుంది మొదటి డోస్కి రెండవ డోస్కి. ఓకే. అయితే మొదటి డోస్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ SMS వెళ్తుంది, వాళ్ళు ఎప్పుడు రావాలో. రెండవ డోస్ కూడా తప్పకుండా తీసుకోవాలి. 2 డోస్ తీసుకుంది ఈ వ్యాక్సిన్ పనిచేయదు. అదేవిధంగా ఈ పరిశీలనలో వచ్చిందంటే పరిశోధనలో ఈ వ్యాక్సిన్ అంటే మొదటి డోస్కి రెండవ డోస్ గ్యాప్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే దాదాపు 12 వీక్స్ 3 నెలల గ్యాప్ ఉంటే ఇది ఇంకా ఎక్కువ పనిచేస్తుందని తెలిసింది. కానీ ప్రస్తుతానికి దీన్ని 1 నెల వ్యవధిలో ఇస్తామని అనుకుంటున్నారు. అదేవిధంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మళ్ళీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఇంకో వ్యాక్సిన్ వేసుకోకూడదు. అంటే ఈరోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటాను, సెకండ్ డోస్ నేను భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వేసుకుని కూడా కుదరదు, అదే వ్యాక్సిన్ వేసుకోవాలి. కాకపోతే ఈ సెకండ్ డోస్కి ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ వేసుకొని సెకండ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ వేసుకుంటే ఎలా ఉంటుందనేది కూడా రష్యా సహకారంతో కొన్ని పరిశీలనలు జరుగుతున్నాయి. అది ఎలా ఉంటుందో తెలిసిన తర్వాతనే దాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతానికైతే ఏ కంపెనీ వ్యాక్సిన్ మనం వేయించుకుంటామో అదే వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా వేసుకోవాలి. దాదాపు 4 వారాల వ్యవధి ఉండాలి. ఈ వ్యవధి ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ పనిచేస్తుంటున్నారు. కానీ ప్రస్తుతానికి 4 వారాల వ్యవధిలోనే ఈ డోస్ని ఇస్తున్నారు అన్నమాట. ఎంవీరావు గారు, మనం సాధారణంగా చూస్తే అంటే జనాల్లో ఉన్న మైండ్ సెట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక హెడేక్కి మనకు ఒక తలనొప్పి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వాడాము, ఒక ఫ్రెండ్కి అడుగుతాం, ఇంకా తగ్గలేదంటే వాళ్ళు వేరే మాత్ర సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అదే ప్రమాదం దీనికి కూడా పొంచి ఉందని అనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక డోస్ కంప్లీట్ 2 డోసులు ఖచ్చితంగా రెండో డోసు కూడా అదే తీసుకోవాలని చెబుతున్నది. దానికి సంబంధించి ఇప్పుడు మీరు డ్రై రన్ నిర్వహించబోతున్నారు, ఆ ప్రొసీజర్ అంతా జరగబోతోంది. కానీ అదే సందర్భంలో రేపు పొద్దున రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పుడు నేను తీసుకున్న వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తుంది, నువ్వు తీసుకున్న వ్యాక్సిన్ సరిగ్గా పనిచేసినట్టు లేదు, అందుకే నీకు ఆ ఇమ్యూనిటీ డెవలప్ కాలేదు, ఈ తరహా కంపారిజన్స్లో ఒక వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకుని వేరే వ్యాక్సిన్ ఇంకో డోస్ తీసుకునే ప్రమాదాలు కూడా ఉంటాయి కదా. ఇలాంటి విషయంలో ప్రజల్ని ఎట్లా సెన్సిటైజ్ చేయాలి? డ్రై రన్లో ఇది కూడా ఒక కీలకం కాబోతుందా? తప్పకుండా, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రజల్లో ఎన్నో అపోహలు, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, రకరకాల ప్రచారాలు చేస్తుంటారు కొంతమంది పనిగట్టుకొని. అయితే ఈ అదృష్టం కొద్దీ వ్యాక్సిన్ ప్రస్తుతానికి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఇది బయట మెడికల్ షాప్లో మీకు లభ్యం కాదు. మన దేశంలో షెడ్యూల్ డ్రగ్స్ కూడా మెడికల్ షాప్లో ఎవరైనా వెళ్ళి ఇస్తే అడుగుతారు, పాయిజన్ కూడా దొరుకుతుంది. సో అది వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది. పూర్తిగా దీని సరఫరా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రతి డోసు కూడా లెక్క ఉంటుంది. నిర్దిష్టమైన మన ఎన్నికల ప్రక్రియలాగానే ఎన్నికల ఓటు ఎలా వేస్తామో అలాగే ఈ వ్యక్తి వెళ్ళి ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్లో వచ్చిన మెసేజ్ చూయించి తన ఫోటో ఐడెంటిటీ, ముఖ్యంగా ఆధార్ కార్డు చూపించినప్పుడు వ్యాక్సిన్ వేస్తారు. రెండవ డోసు కూడా వారు చెప్పిన నిర్ణీత సమయానికి వచ్చి మళ్ళీ ఐడెంటిటీ చూయించి ఆల్రెడీ కోవిన్ అప్లికేషన్ వివరాలు ఉంటాయి, ఆ వివరాలు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. కాబట్టి చాలా పకడ్బందీగా జరుగుతుంది. మీరు అన్నట్టుగా చాలామంది ఈ కోవిషీల్డ్ కన్నా ఇంకో వ్యాక్సిన్ బాగుంది, దానికి ఇంకో వ్యాక్సిన్ బాగుంది చెప్పడానికి అవకాశం లేకపోలేదు. అయితే ప్రజలు ఒక వ్యాక్సిన్ వేయించుకుంటే అదే వ్యాక్సిన్ వేయించుకోవాలనే దానికి కూడా మనం అంటే డాక్టర్లు కానివ్వండి, మీడియా కానివ్వండి తప్పకుండా బాగా అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ వేసుకొని ఇంకో వ్యాక్సిన్ వేసుకునే వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు, దానివల్ల వ్యక్తి నష్టపోతాడు. కాబట్టి ఏ కంపెనీ వ్యాక్సిన్ వేయించుకుంటాడో అదే వ్యాక్సిన్ ఆ వ్యక్తి మళ్ళీ వేయించుకోవాలి. దీనిలో పొరపాటు జరగడం చాలా తక్కువ కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం చాలా కఠినతరంగా ఈ ఈ ఈ వ్యాక్సినేషన్ అమలు చేస్తుంది. అంటే అమీరావు గారు, ఇప్పుడు డ్రై రన్ కూడా నిర్వహించబోతున్నారు. యశోద హాస్పిటల్లో నిర్వహిస్తున్న డ్రై రన్కి మీరే లీడ్ చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా ఈ డ్రై రన్లో ఈ సెన్సిటివిటీని గుర్తించారా? ఒకసారి ఒక వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి పూర్తి సమాచారం ఇవ్వటం, రెండో డోస్ తీసుకున్నంత వరకు ఆయనని ఒక కంట కనిపెడుతూ ఉండడం, ఈ మోనిటరింగ్ చేయటం, ఇవన్నీ కూడా డ్రై రన్లో భాగంగా ఉంటాయా? తప్పకుండా అండి. ఈ డ్రై రన్లో ఏమవుతుందంటే వ్యాక్సిన్ వేసుకోగానే ఆ వ్యక్తికి ఒక SMS వెళ్తుంది, ఈ రోజు నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావు, మళ్ళీ పలానా రోజు వ్యాక్సిన్కి రావాలి. అదేవిధంగా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఈ నంబర్ని సంప్రదించండి, ఈ ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి, ఎమర్జెన్సీ ఉంటే ఈ హాస్పిటల్కి రండి. అన్ని వివరాలు కూడా ఒక సంక్షిప్త సందేశం అంటే SMS ద్వారా ఆ వ్యక్తి మొబైల్ ఫోన్కి వెళ్తాయి. అది కాకుండా 24 hours హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా, ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ కూడా ఇతర వ్యాక్సినేషన్ లాగానే ఏ సమస్య రావని అనుకుంటున్నాం. చిన్న సమస్యలు అంటే వ్యాక్సిన్ వేసుకోగానే మొదట్లో కొంచెం జ్వరం రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఒళ్ళనొప్పి రావచ్చు, సింపుల్ పారాసిటమాల్ బిళ్ళ వేసుకుని తగ్గుతుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్ గురించి ఎక్కువ కంగారు పడద్దు. తప్పకుండా ఇతర వ్యాక్సినేషన్స్ కంటే కూడా ఈ కోవిన్ అప్లికేషన్స్ ద్వారా
చాలా సమర్థవంతంగా దీన్ని మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. అంటే వ్యక్తికి వ్యాక్సిన్ తర్వాత తప్పకుండా దాన్ని ఫాలో అవుతాం. ప్రతి వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే దాన్ని కోవిన్ అప్లికేషన్లు దాన్ని మళ్ళీ దాన్ని పొందుపరుస్తారు, ఆ వ్యక్తి తగిన చికిత్స అందిస్తారు. రైట్. అంటే ఎంవి రావు గారు, ఇప్పుడు ఆక్స్ఫర్డ్కి సంబంధించి ఆమోదం లభించింది. కోవాక్సిన్తో పాటు ఇంకా ఏ రకాల వ్యాక్సిన్లు రేపు మనం భారతదేశంలో చూడబోతున్నాం? మీ అంచనా ఏంటి? ఇప్పుడు మనకి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వచ్చేసింది. ఆ తర్వాత మన దేశంలో అంటే మన హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ వారు ఈ ఐసీఎంఆర్ సంయుక్తంగా డెవలప్ చేసిన వ్యాక్సిన్ తర్వాత రాబోతుంది. ఆ తర్వాత జైడస్ క్యాటలాగ్ టైం బట్టు జైకోవిడ్ అనే వ్యాక్సిన్ కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, వాళ్ళు కూడా ట్రయల్స్ ఉన్నారు. అది కాకుండా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పుత్నిక్ వ్యాక్సిన్ మన దేశం దిగుమతి చేయడానికి ఆలోచిస్తుంది. అదేవిధంగా మోడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ కూడా మన దేశంలో లాజిస్టిక్స్ లేవు కాబట్టి అది రావడం కొంచెం ఆలస్యం కావచ్చు. అది కూడా ఇతర వ్యాక్సిన్స్ కూడా చైనా నుంచి కూడా సైనోఫార్మ్ కానివ్వండి, సైనోవాక్ అనే వ్యాక్సిన్లు కూడా రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మనకి ముఖ్యంగా వచ్చే వ్యాక్సిన్ అంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తప్పకుండా మనకి ఎక్కువ సంఖ్య లభ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే వ్యాక్సిన్ ప్రొడక్షన్లో అతిపెద్ద సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో మనకి అతిపెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ రాబోతున్నాయి. ఆ తర్వాత భారత్ బయోటెక్ కూడా చాలా అతిపెద్ద సంఖ్యలో ఆల్రెడీ వారు యూనిట్స్ విస్తరించారు కాబట్టి వాళ్ళు అతి పెద్ద సంఖ్యలో మన దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయబోతున్నారు అతి తక్కువ ధరలో. అదేవిధంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ ట్రయల్స్ సక్సెస్ అవుతే వారు కూడా దిగుమతి చేసే అవకాశం ఉంది. కాబట్టి 3-4 వ్యాక్సిన్లు మనకి సంవత్సరంలో తప్పకుండా ఎక్కువ సంఖ్యలో లభ్యం అవకాశం ఉంది. కాబట్టి మన 30 కోట్ల మందికి కూడా ఈ సంవత్సరం దాదాపు నవంబర్ వరకు ఈ 30 కోట్ల వ్యాక్సిన్ ఇవ్వాలని మన భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పకుండా మనం సఫలీకృతం అవుదామని కావాలని ఆశిద్దాం. రైట్, ఖచ్చితంగా మనం అందరం అదే కోరుకుందాం ఎంవి రావు గారు.